important concept, Hamming code. Yes, Hamming code is error detection and correction code. In the previous video, we've seen parity concept. The parity concept is used to detect the error, but this Hamming code is used to detect and correct the errors, which is very important. Kada transmit చేసిన information receiver దగ్గరికి వెళ్ళేటప్పటికి changes జరగొచ్చు. ఆ బిట్స్ లో చేంజెస్ రావచ్చు. సో హ్యామింగ్ కోడ్ యూజ్ చేస్తే ఏ బిట్ లో చేంజ్ వచ్చింది, అది ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎలా దాన్ని కరెక్ట్ చేయాలి, అది కూడా తెలుస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యామింగ్ కోడ్. ఓకే, సో నౌ హౌ టు కన్స్ట్రక్ట్ దిస్ హ్యామింగ్ కోడ్. ఓకే, yes, హ్యామింగ్ కోడ్ is constructed. It is constructed by adding extra bits. ఏమంటారు ఎక్స్ట్రా బిట్స్ ని? parity bits to the information. అంటే ఒరిజినల్ గా ఏ ఇన్ఫర్మేషన్ ని మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కి మీరు ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేయాలి. ఓకే, అంటే సపోజ్ లెట్ n be the number of bits of your information. Okay, so now you have to add k bits, k parity bits to the n bits. K parity bits to the n bits. Total ga appudu em jarugutundi? Totally it becomes, total information em avutundi? It becomes n plus k bits avutayi. n bits ki meer k parity bits ni add cheste total number of bits that you have to transmit to the receiver becomes n plus k. మరి ఈ k అసలు ఎలా తీసుకోవాలి? వాట్ ఇస్ ద కండిషన్? ద కండిషన్ ఇస్ yes to choose k. How many number of parity bits has to add? అది తెలియాలంటే you must follow this condition. 2 power k must be greater than or equal to n plus k plus 1. Very very important condition. 2 power k must be greater than or equal to n plus k plus 1. In that way you have to choose k parity bits. Fine. Yeah, tarvata ela యాడ్ చేయాలి ఈ parity bits ని? yes, n bits information ఉంది, k bits parity bits ఉన్నాయి. ఎలా యాడ్ చేయాలి దీన్ని? parity bits must be added in the positions of 2 power 0, 2 power 1, 2 square, etc. 2 power k. ఆ పొజిషన్స్ లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సపోజ్ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ 0110. 4 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. n is equal to 4. ఓకేనా? ఇప్పుడు నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ parity bits అవుతాయో వెరిఫై చేద్దాం ఈ కండిషన్ యూజ్ చేసుకొని. ఓకే, నేను k ని ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తా? ఐ స్టార్ట్ విత్ k equal to 1. k equal to 1 అయితే 2 power 1 is 2 greater than or equal to n 4. k ఎంత? 1. 4 plus 1 5 plus 1 6. కండిషన్ సాటిస్ఫై అవ్వదు కదా. 2 is not greater than or equal to 6. ఓకే, సో అందుకని k 2 పెడతాను. 2 power 2 4. 4 is not greater than or equal to, already 4 ఉంది, 4 plus 2 plus 1 7 అయింది. 4 is not greater than or equal to 7. Then I'll increase k. k 3 పెట్టేస్తా. 2 power 3 8 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? 4 plus 3 plus 1 8 అవుతుంది. సో 8 is equal to 8. So the condition is satisfied. The number of parity bits means the k equal to 3 because 2 cube is equal to n is 4 plus k is 3 plus 1 is equal to 8. Okay, so ఇది satisfy అవుతుంది కాబట్టి k becomes 3. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ చెప్తాను. parity bits must be added in the positions of 2 power 0, 2 power 1, 2 square etc. 2 power k అని చెప్పాను కదా. అది ఎలా చేయాలంటే ఇప్పుడు టోటల్ గా yes, what is n plus k? n plus k becomes 4 plus 3 అంటే 7 అయిపోయినాయి. ఓకేనా? ఈ 7 bits ని ఎలా రాసుకోవాలి అంటే జాగ్రత్తగా చూడండి. నేను ఇలా రాస్తాను. 1 2 3 4 5 6 7. ఓకేనా? మొత్తం 7 కదా అయింది ఇక్కడ.
ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్స్ లో 2 పవర్స్ లో ఎక్స్ప్రెస్ చేయగలిగినవేవి? 1 ని 2 పవర్ 0 అనొచ్చు, 2 ని 2 పవర్ 1 అనొచ్చు, 4 ని 2 స్క్వేర్ అనొచ్చు. ఓకే, అంతేనా? ఇంకా అవకాశం ఉందా ఇంకెక్కడైనా? లేదు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ k పారిటీ బిట్స్ ఎంత? 3నే కదా. సో మీకు పొజిషన్స్ ఎన్ని వస్తాయి? ఓన్లీ 3 పొజిషన్స్ వస్తాయి. అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ ఇంతే వచ్చేస్తాయి. సో అంటే ఇప్పుడు ఈ k ఈక్వల్ టు 3 ఈ పారిటీ బిట్స్ ఉన్నాయి కదా, లెట్ దట్ పారిటీ బిట్స్ బి p1 p2 p3 ఇలా చేయాలి. ఓకే, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ పొజిషన్స్ లో పారిటీ బిట్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టాలి? పారిటీ బిట్స్ పెట్టేసా, మరి ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టాలి? ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3, 5, 6, 7 పొజిషన్స్ లో ఎవరిని పెట్టుకోవాలి? మీరు ఇప్పుడు మీకు ఇచ్చిన డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ని పెట్టేసుకోవాలి. లెట్ దట్ బి D1, D2, D3, D4. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు D1, D2, D3, D4 ఇలా ఈ 4 bits of information ని ప్లేస్ చేయాలి. సో totally this becomes the sequence P1, P2, D1, P3, D2, D3, D4. Okay, so that is the meaning of this parity bits must be added in the positions of 2 power 0, 2 power 1, 2 square, etc. 2 power k. Okay, yes. So ikkada another important point is basic Hamming code enti anante 7-bit Hamming code. అంటే ఏంటి ఈ కాన్సెప్ట్? n plus k is 7. బేసిక్ కాన్సెప్ట్ ఇదన్నమాట. ఇప్పుడు అంటే 7-bit హామింగ్ కోడ్ బేసిక్ అయిందంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ బిట్స్ 4 అవ్వాలి, పారిటీ బిట్స్ వచ్చి 3 అవ్వాలి. సపోజ్ మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ 5 అయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ పారిటీ బిట్స్ వచ్చి 4 అవుతాయి. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేది k is equal to 4k. ఓకేనా? ఎందుకంటే 5 plus 4 plus 1 ఎంత? అక్కడ 10. 2 power 4 16 అదొక్క కాంబినేషన్ కే 16 is greater than 10 అవుతుంది. సపోజ్ k 3 అయితే 8 కదా, ఇది 8 is not greater than 10 కదా, అందుకని k 4 అవుతుంది if n is 5. అప్పుడు n plus k ఏమవుతుంది? 9 అవుతుంది. సో 9-bit హామింగ్ కోడ్ ఇస్ ద నెక్స్ట్. సో 7-bit హామింగ్ కోడ్ అనేది బేసిక్ ఇక్కడ. అంటే అందుకనే తక్కువ హామింగ్ కోడ్స్ అనేవి ఉండవు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ then no need to having a concept to detect and correct, because చాలా స్మాల్ లెంత్ ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఎర్రని డిటెక్ట్ చేయడం, కరెక్ట్ చేయడం అనేది నార్మల్ గా చూసి చేయొచ్చు. దానికి ఒక కోడ్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో నౌ విల్ సీ వన్ ఎగ్జాంపుల్ హౌ టు కన్స్ట్రక్ట్ హామింగ్ కోడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ గా ఏం చేద్దామంటే, ఒక రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ లో ఏమన్నా ఎర్రర్ ఉందా, ఉంటే ఎక్కడుంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి. విల్ సీ దీస్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఈ 3 పారిటీ బిట్స్ గురించి చెప్తాను. ఎస్, పారిటీ బిట్స్ ఇక్కడ ఏంటి, ఎలా రాసుకోవాలి? P1, P2, P3 ఇలా. ఓకే, దెన్ ఎర్రర్ పొజిషన్. ఇప్పుడు ఏంటంటే 3 బిట్స్. సో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? 2 cube 8 కాంబినేషన్స్. ఓకేనా? ఆ 8 కాంబినేషన్స్ రాద్దామా ఒకసారి? బైనరీ కాంబినేషన్స్ 0 0 0 0 0 1 1 1 ఇవి కాంబినేషన్స్. ఎర్రర్ పొజిషన్స్ అంటే వీటి డెసిమల్స్ అన్నమాట. 0. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఏంటంటే ఇప్పుడు P1 చూడండి. సో P1 ఎక్కడ 1 అయింది? P1 1 ఎక్కడ అయిందంటే ఎర్రర్ పొజిషన్ 1, 3, 5 and 7. సో ఇప్పుడు P1 ని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అనంటే, P1 is used to establish even or odd parity in the positions 1, 3, 5, 7. ఓకేనా? సో ఇప్పుడు P1 ఎక్కడమ్మా? P1 is used to set a parity. ఏదైనా అవ్వచ్చు 0 or 1. ఓకే, బట్ ఏ పొజిషన్స్ దగ్గర అది చెక్ చేస్తుంది అని అంటే, ఆ పారిటీని ఇంక్లూడ్ చేసిద్ది అని అంటే, ఎస్ 1, 3, 5, 7. ఓకేనా? సో ఇట్ ఎస్టాబ్లిష్ ఈవెన్ ఆర్ ఆడ్ పారిటీ ఇన్ ద పొజిషన్స్ 1, 3, 5, 7. ఎస్, నెక్స్ట్ P2 చూడండి. P2 1 ఎక్కడ అయింది? 2, 3, 6 and 7.
So ask P1. P2 can establish even or odd parity in the positions 2, 3, 6 and 7. Okay. అలానే ఇప్పుడు P3 చూడండి. P3 can establish even or odd parity in the positions 4, 5, 6, 7. చాలా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. ఓకేనా? So parity bit P1 can establish even or odd parity in the positions 1, 3, 5, 7. P2 can establish even or odd parity in the positions 2, 3, 6, 7. P3 can establish even or odd parity in the positions 4, 5, 6, 7. Okay, na? Okay, now we'll see the example how to construct the Hamming code. We'll take one problem. Construct Hamming code for BCD 0110. Use even parity. This is the question. Okay, ma? Listen carefully, very simple. So, what is the information? Information is 0110. So, any bits unnai? N is 4. What is K? Already explain chesa. K ela teeskovali? 2 power K must be greater than or equal to N plus K plus 1. So, N 4 ayindi kabatti K compulsory, K becomes 3. Because 2 cube is equal, N is 4 plus 3 plus 1, 8. ఇదే ఈ 3 ఒక్కటే కుదురుతుంది. ఇక ఏ K కి కూడా ఈ కాన్సెప్ట్ కుదరదు. ఓకే? yes, మీరు K4 తీసుకోవచ్చు. 2 power 4 is 16. 16 is greater than N4, K4, 4 plus 4, 8 plus 1, 9. But 2 cube కి equal to condition satisfy అయినప్పుడు, so first a condition equal to or greater than ekkada first satisfy avutundo, you must take that K value. Okay, so adi K equal to 3 daggara satisfy avutundi kabatti K becomes 3. So now what is N plus K? Now N plus K is 4 plus 3 means 7, means we are going to construct 7-bit Hamming code. Okay, so ఒకసారి ఆ సీక్వెన్స్ రాసుకుందామా? మొత్తం 7 కదా? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? yes, ఎక్కడెక్కడ ఉండాలి? ఇవి ఎలా రాసుకోవాలి? 2 power 0, 2 power 1, 2 square. ఈ 3 పొజిషన్స్ లో మీరు parity bits పెట్టుకోవాలి. సో P1, P2, here is P3. మిగతా పొజిషన్స్ లో మీ ఇన్ఫర్మేషన్ ని పెట్టేయాలి. 0, 1, 1, 0. ఓకేనమ్మా? సో దిస్ ఇస్ ద డేటా. మనం ఇప్పుడు హ్యామింగ్ కోడ్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఇన్ఫర్మేషన్ 0110, దీనికి హ్యామింగ్ కోడ్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఏమి పారిటీ వాడమని చెప్పారు? సెట్ ద డ్యూస్ ఈవెన్ పారిటీ. సో ఇప్పుడు P1 ఏమవ్వాలి? 0 అవ్వాలా, 1 అవ్వాలా? ఇది మనం చెక్ చేయాలి. దానికోసం ఒకసారి జస్ట్ గుర్తుంచుకోండి. P1 can establish even or odd parity in the positions 1, 3, 5, 7. ఇది కదా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 ఇది, 3 ఇది, 5 ఇది, 7 ఇది. ఓకేనా? సో ఇప్పుడు P1 రిలేటెడ్ గా ఏమేమి ఉంది ఇక్కడ? P1 కి రిలేటెడ్ గా ఒకసారి ఎగ్జాంపుల్ గా రాస్తాను. P1 కి రిలేటెడ్ గా P1 1, 3, 5, 7 పొజిషన్స్ లో 3 పొజిషన్ లో 0, 5 పొజిషన్ లో 1, 7 పొజిషన్ లో 0 ఉంది. ఓకే, ఏ పారిటీ వాడమన్నారు? ఈవెన్ పారిటీ. సో ఇప్పుడు ఇక్కడ P1 ఎంత అయితే టోటల్ గా ఈవెన్ పారిటీ వస్తుంది. ఇప్పుడు P1 కాకుండా చూస్తే హౌ మెనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ దేర్? ఓన్లీ 1, 1. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈవెన్ అవ్వాలంటే P1 ఏమవ్వాలి? 1 అవ్వాలి కదా కంపల్సరీ. ఓకేనా? So now what is P1? P1 is 1. Okay, now then only the number of ones in this 1, 3, 5, 7 positions becomes even. Fine. So this is the way of finding P1. Okay. Coming to P2. P2 తీసుకుందాం. Yeah. P2
can establish even or odd parity in the positions. What are those positions? 2, 3, 6, 7. Yes, 2, 3, 6, 7. So, ఇప్పుడు P2 రాద్దాం ఇక్కడ. P2 3 ప్లేస్ లో 0 ఉంది, 6 ప్లేస్ లో 1 ఉంది, 7 ప్లేస్ లో 0 ఉంది. Okay. So again number of ones is 1 means odd. But మనకి ఇచ్చింది ఈవెన్ parity. అంటే ఇప్పుడు P2 ఏమవ్వాలి? P2 1 అయితేనే total number of ones మీకు ఈవెన్ అయిపోతాయి. Okay. So in that way you have to find the value of P2. Fine. So now P1 1 అయింది, P2 1 అయింది. Okay. Then I'll go for P3. P3 can establish even or odd parity in the positions 4, 5, 6, 7. Okay na? So ఒకసారి చూడండి. P3 already P3 4 position లో ఉంది. So P3 5, 6, 7. Yes, 5, 6, 7. 1, 1, 0. Okay na? Yes, number of ones ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. అంటే ఆల్రెడీ ఈవెన్ ఉంది. అప్పుడు P3 ఏమవ్వాలి? P3 is 0. Okay. Yes, totally. What about your P1, P2, P3? 1, 1, 0. Therefore, having code for 0, 1, 1, 0 is, ఇప్పుడు మొత్తం ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ లో P1, P2, P3 పొజిషన్స్ లో వాటి వాల్యూస్ ఏంటో పెట్టేసుకుని రాయాలి. P1 is 1, P2 is 1, then the information 0, P3 is 0, then the information 1, 1, 0. Okay na? So చూడండి, this is the Hamming code 1, 1, 0, 0, 1, 1, 0. Fine. So this is the way of constructing Hamming code. So first ఈ కండిషన్ ఫస్ట్ ఎక్కడ సాటిస్ఫై అవుతుందో దాన్ని బేస్ చేసుకొని k కనుక్కోవాలి. Okay. So N4 ఉంది కాబట్టి K3 అయింది. So it is the example for 7-bit Hamming code. గుర్తుపెట్టుకోండి, this is the example for how to construct 7-bit Hamming code. So తర్వాత ఈ సీక్వెన్స్ రాసుకోండి. సో P1 వాల్యూ కనుక్కోవడానికి 1, 3, 5, 7 పొజిషన్స్ లో చూసుకోవాలి. అండ్ ఇచ్చింది మీకు ఈవెన్ పారిటీ. అలానే P2 వచ్చేటప్పటికి 2, 3, 6, 7. P3 వచ్చేటప్పటికి 4, 5, 6, 7. అలా P1, P2, P3 వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఈ P1, P2, P3 పొజిషన్స్ లో వాటి వాల్యూస్ వేసుకుంటే దిస్ హోల్ బికమ్స్ యువర్ Hamming code. Fine? Okay. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.